ఇటు రాజమండ్రిలో చూస్తే రాజమండ్రిలో కూడా డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లలో పడికాపులు కాస్తున్నారు ప్రజలు. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 4వ రోజు కూడా డీజిల్ కొరత ప్రధాన సమస్యగా మారడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, రాజమండ్రిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొరకు వాహనాలన్నీ కూడా బారులు తీరుతూ ఉన్నాయి. క్యూ లైన్లలో డీజిల్ నింపుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, గడిచినటువంటి 4 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఇంధన సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి కొరత, ఏవైతే డీజిల్ కొరత ఉందో దాన్ని వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోతల సమయం కావడంతో ప్రస్తుతం డీజిల్ మీద డిమాండ్ పెరగడం జరిగింది. ఒక పక్క సప్లై అంటే డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ గా ఉంది. మనతో పాటు ఆటో డ్రైవర్ ఉన్నారు. అన్న, ఎలా ఉంది డీజిల్ సమస్య అనేది? డీజిల్ సమస్య చాలా దారుణంగా ఉంది సార్. బాలట్ వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి తోడంటే ర్యాపిడ్ ఊబర్ వచ్చడం వల్ల వ్యాపారం లేవు. దానికి తోడు డీజిల్ కొరత ఒకటి. తక్షణ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు? ఒక వారం రోజుల నుంచి అండి. గతంలో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు గతంలో ఇంకెప్పుడు లేదండి. ఇది ప్రభుత్వం వచ్చిందా ఇది దారుణంగా ఉంది అసలు. ఎందుకు అనుకుంటున్నారు ఈ సమస్య? అది మా సమస్య మాకు తెలియదు కానీ ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, 4 రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆటో డ్రైవర్ తో చెప్తున్నారు. ఒక పక్క ఆటో నడవకపోతే వాళ్ళ జీవన ఉపాధి అనేది లేకపోవడం, కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఆటో డ్రైవర్ చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, అన్ని రకాల వాహనాలు, ఒక పక్క ఆటోలు, కార్లు, అదేవిధంగా లారీలు, వ్యాన్లు, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా క్యూ లైన్ లో ఉండిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, పెట్రోల్ బంకు యాజమాన్యాలు కూడా వస్తున్నటువంటి వాహనాల రద్దీని కూడా నియంత్రించడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఒక పక్క వాహనాలు బారులు తిరుగుతున్నప్పటికీ కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వారు భారీ టిన్నులతో కూడా వస్తున్నారు. ప్రస్తుతానికి ఆందోళనతో ప్రజలు ముందస్తుగా ఈ డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు దొరకదేమో. ఒక పక్క యుద్ధాలు 2 నెలల నుంచి కొనసాగుతూ ఉండడం, గ్యాస్ సమస్యని ప్రధానంగా మారడం, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి క్రమంలో డీజిల్ కూడా దొరకదేమన్న ఆందోళనతో ప్రజలంతా కూడా ప్రస్తుతం ముందస్తు జాగ్రత్తలో భాగంగా డబ్బాలు కూడా పెద్ద ఎత్తున తెచ్చుకుని వాటిలో నింపుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ కారణంగా సాధారణ రోజుల్లో ఉన్నటువంటి కొనుగోలు కంటే అధికంగా 50% కొనుగోలు పెరగడం జరిగింది ఆందోళనతో. అందువల్ల ఈ ఎక్కువగా డిమాండ్ పెరగడం, సప్లై లేకపోవడంతో ప్రస్తుతం ఈ డీజిల్ కొరత అనేది భారీగా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆయిల్ కంపెనీలు ఈ డీలర్లకు ఇచ్చేటువంటి క్రెడిట్ కోర్ ఏదైతే రద్దు చేసినటువంటి సందర్భంలోనే ఈ పెట్రోల్ బంకుల్లో ఎలాంటి సమస్య ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు అందడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయిల్ కంపెనీలకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం కదా, ఆయిల్ కంపెనీలకు ఉన్నటువంటి లైసెన్సులు కూడా రద్దు చేస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇబ్బంది అయితే హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో ఆయిల్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా సప్లై పెంచాల్సి ఉంది. డిమాండ్కి తగ్గ సప్లై పెరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు అంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యంగా కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు ఉన్నాయో ఆ నో స్టాక్ బోర్డులు ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి డీజిల్ తెప్పించాలని చెప్పి ఇప్పుడే కోరుతున్నారు. ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇదే క్రమంలో కలెక్టర్లు చెప్తున్న వానికి, అదేవిధంగా నా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నా, అంటే డీజిల్ సమస్య లేదని ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ఖచ్చితంగా సమస్య కనిపిస్తుంది. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కూడా కొన్ని చోట్ల వాహనాలు బారులు తీరుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో రానున్నటువంటి 2-3 రోజుల్లో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు తీవ్రతరమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ఒక్కడే మారింది. కేవలం బాలుతో గణేష్, న్యూస్, రాజమండ్రి నుంచి.